సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో రైతు భరోసా కింద 15,000, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేదే లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి యాదవ్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, అలీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ ప్రజలను నయవంచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అన్ని కూడా అలవి కాని హామీలన్నీ, బూటకపు హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకుని ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కుంగలో తొక్కి ఈనాడు ప్రజల మూడును డైవర్ట్ చేసే విధంగా రోజుకొక కొత్త కార్యక్రమాన్ని పెట్టుకుంటూ రోజుకొక అలజడిని సృష్టిస్తూ ఉంటూ ఈనాడు ఇచ్చినటువంటి హామీలను కుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఆనాడు రైతులకు చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 15,000 రూపాయలు ఇచ్చేది కాక అదివరకు ఇచ్చేటువంటి 10,000 రూపాయలను కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, రైతు బంధు అమలు చేసిన నాటి నుంచి రాష్ట్రంలో 73,000 కోట్ల రూపాయలను రైతు బంధుల రూపంలో అందించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఆనాడు ఇచ్చేటువంటి 10,000 కూడా ఇవ్వకపోగా 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి వానాకాలంలో రైతు బంధును ఎక్కువ ఇచ్చినటువంటి రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మందు బస్తాలు అందుబాటులో లేవు, చాలా ఎరువులు మనకు వాటర్ అందుబాటులో లేదు. అదేవిధంగా మరి 16,000 ఎకరాలు చిన్నకోట మండలంలో నాట్లేసే కార్యక్రమంలో నీళ్ళు అందడం లేదు. మరి రైతాంగం కూడా ఇబ్బంది పడతా ఉన్నది. తప్పకుండా మరి రైతులను ఉద్దేశించి రైతులను మేలుకోరే ప్రభుత్వం అయితే తప్పకుండా రంగనాయశ్వర నీళ్ళు పడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క హామీ ఇవాళ మీరు ఇలా చూడండి, గ్రామాల్లో ఉండండి, బ్యాంకు మన పక్కకే ఉంది. మరి ఎన్ని మనకు రుణమాఫీ జరిగింది, 30% రుణమాఫీ కూడా ఏ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రుణమాఫీ చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి గతంలో సొసైటీ ద్వారా గ్రామానికి మరి ఎరువులు సప్లై చేసినటువంటి పరిస్థితి, అది పూర్తి స్థాయిలో బంద్ కావడం జరిగింది. మరి రైతులకు సిద్దిపేటకు ఎరువులు తెచ్చుకుంటే ఒక్కొక్క 50-60 రూపాయల మరి ఎక్స్పెండిచర్ ఎక్కువ కావడం జరుగుతూ ఉంది. ఇది కూడా మరి గ్రామాలకు కూడా ఎరువులు సప్లై చేయాలి.